పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ల వద్ద తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లేలిజాల రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట శ్రీనివాస్ గౌడ్, కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యామరావు పాల్గొని కార్యకర్తలతో ధర్నాలో కూర్చొని నిరసన నిర్వహించారు। అనంతరం ఇరువురు మాట్లాడుతూ కొల్లూరు గ్రామంలో కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ల పటాన్చేరు నియోజకవర్గంలో సొంతంగా ఇల్లు లేని స్థానికులకు 50% ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇక్కడి ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। ఈ జరిగిన పరిణామానికి ఏదైతే మీరు అవమానించారో మా కౌన్సిలర్లని మీరు మా కౌన్సిలర్ని అవమానించారో పిలిచి ఎమ్మెల్యే గారు వెంటనే వాళ్ళకి క్షమాపణ అడగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది। ఈ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది। ఎందుకంటే వాళ్ళని ఇన్విటేషన్ వేసి ఫోటో కాల్ల పేరు వేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి పాసులు పంపించి మరి పొద్దుగాల 6 గంటలకు వచ్చి వాళ్ళ పోలీసు వాళ్ళు ఇటుకల హౌస్ అరెస్ట్ చేయడం ఇది బాధ అనిపిస్తూ ఉంది। మరి ఈరోజు వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది। కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మరి 2 రోజులు కొన్ని కారణాల వల్ల అందరం అందుబాటులో లేం కాబట్టి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। మరి ఈ ప్రెస్ మీట్ మొన్న 22 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఓపెనింగ్ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరి కాంగ్రెస్ పార్టీ మరి ఒక బీఆర్ఎస్ పార్టీని అడగదలుచుకున్న విషయాలు ఏంటి అంటే ముఖ్యంగా మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇందాక రాజు గౌడ్ గారు అన్ని విషయాలు కూడా క్లుప్తంగా మీకు తెలియజేయడం జరిగింది। ఈ కొల్లూరులో మరి 100 ఎకరాల భూములు మరి ప్రభుత్వానికి ఇచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ కట్టడానికి పూర్తి కృషి మరి కొల్లూరు ప్రజలు చేసినటువంటి విషయం ఒకసారి బీఆర్ఎస్ నాయకులు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా। మరి ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ప్రభుత్వం మరి స్థానికంగా 2 కౌన్సిలర్లు కూడా మరి మయూరి రాజుగౌడ్ గారు కానీ రామ్ సింగ్ గారు కానీ ఈ కొల్లూరు సంబంధించి మరి 2 కౌన్సిలర్లు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆహ్వానం ఇచ్చుడు ఎందుకు మరి అవమానించుడు ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। వారికి ఫోటో కాల్ ప్రకారం వారికి ఇన్విటేషన్ పంపించి వాళ్ళకి పాసులు పంపించి ఈరోజు వాళ్ళని రమ్మని ఆహ్వానించి మరి పొద్దుగాల 6 గంటల నుంచి పోలీస్ పహారీ మధ్యలో మరి ఇలాంటి ఇనాగ్రేషన్ చేసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ నాయకులను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం।
ఈరోజు ఈ భూములు స్థానికంగా ఉన్నటువంటి మా భూములు మేము గవర్నమెంట్కి ఇస్తే ఈరోజు కనీసం ఇలా మాకు ఎంత శాతం ఇస్తారనేది కూడా ఈరోజు ఇక్కడ క్లారిటీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే 50% స్థానికంగా ఉన్నటువంటి మాకు ఇచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు అందరు కడుపు నింపిన తర్వాతనే బయటికి పోతాం, బయట వాళ్ళ దానాలు ధర్మాలు చేస్తాం. ఈ రోజు మా భూములల్లా కట్టి మేము త్యాగం చేసినటువంటి భూములల్లా కట్టి ఈ రోజు మాకు ప్లాట్లు ఇస్తామని చెప్పి మోసం చేసి మరి ప్లాట్లు ఇవ్వకపోగా మాకు ఈరోజు భరోసా ఇవ్వకపోగా మరి ఈ రోజు మా డబుల్ బెడ్రూమ్లలో మరి ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టోళ్ళకి తీసుకొచ్చి ఇస్తా అని చెప్తుంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. స్థానికంగా 2 సార్లు నేను ఈ ప్రాంత ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే మరి నువ్వు ఈ రోజు ఈ ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తా ఉంది, 50% ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కావచ్చు, కొల్లూరులో కావచ్చు, ఈ మున్సిపాలిటీ ప్రాంత పేద ప్రజలకి ఈ రోజు నిజమైనటువంటి అర్హులైన వాళ్ళకి ఇట ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మా హక్కు, ఎందుకంటే ఇక్కడ మేము త్యాగాలు చేసి భూములు ఇచ్చినాం కాబట్టి మాకు ఇక్కడ ఇవ్వాలనే డిమాండ్ తప్ప మన న్యాయమైనటువంటి డిమాండే తప్ప మేమేదో గుంతమ్మ కోరికలు కోరట్లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, మరి ఎమ్మెల్యే గారు వచ్చి కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ గారు మాట్లాడతారు. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాకి, కాంగ్రెస్ అధ్యక్షులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్, నా తోటి కౌన్సిలర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. 22వ తారీఖు జరిగిన డబుల్ బెడ్రూమ్ ప్రోగ్రాం రోజు మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మాకు ఇన్విటేషన్ మా పేరుతో సహా ఇవ్వడం జరిగింది. మేము ఆ ఇన్విటేషన్కి వెళ్దామని సీఎం కేసీఆర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి అందులో 10 ఎకరాల గవర్నమెంట్ ప్లేస్ కొల్లూరులో స్కూల్ సరిగ్గా లేదని చెప్పేసి స్కూల్ గురించి, మళ్ళీ కొల్లూరులో ఉన్న అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి, కొల్లూరులో భూమి తీసుకున్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ విషయం గురించి మేము వినతి పత్రం ఇద్దామని చెప్పేసి కేసీఆర్ గారిని కలుద్దామని చెప్పేసి మేము అందరం అనుకున్నాము. ఇలా అనుకుంటే మాకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పనే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినుంటే, అప్పట్లో బాతమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అందరికీ 60 గజాలు రాయడం జరిగింది. అప్పట్లో అర్హులైన వాళ్ళందరికీ అప్పట్లో ఈ పనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినుంటే ఇప్పటికీ కేసీఆర్ నగర్ అని పెట్టిన దాంట్లో కొల్లూరులో చాలా మందికి అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అది ప్లాట్లు వచ్చేసి కాలనీ ఏర్పడేది. ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేదు, ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచితనంగా వెళ్ళి మేము కేసీఆర్ గారిని కలుద్దాం అనుకున్నా కూడా మాకు అవకాశం ఇవ్వలేదు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ టీఆర్ఎస్ అరాచకాలని ఇప్పటితోనైనా మనం తెలుసుకొని ఆపేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డబల్ బెడ్రూమ్ ఓపెనింగ్కు వచ్చిన మన ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఉన్న కౌన్సిలర్లకు ఇన్విటేషన్ ఇచ్చిర్రు, పలకలో పేరు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు. కానీ వాళ్ళని కలవకుండా ఈరోజు అవమానపరిచి హౌస్ అరెస్ట్ చేసారు. పొద్దున్న 6 గంటల కల్లానే ఒక 20-30 మంది పోలీసులతో వచ్చి అరెస్ట్ చేసారు. ఎందుకు చేస్తారు అని వాళ్ళు ప్రశ్నిస్తే మీదికించి ఆర్డర్స్ ఉన్నాయి. ఏ కాంగ్రెస్ వాళ్ళు కలవనికే లేదు, ఎవరు కలవద్దు అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీదనే నిన్నే పెట్టేది కొంచెం లేట్ అయింది ప్రెస్ మీట్. కాబట్టి మరి ఎందుకు ఇంత భయము? ఒక ముఖ్యమంత్రి ఇంత భయపడితే రేపు పొద్దుగాల ఎట్లా ముందుకు పోతుంది ఇది? మరి ఇదే పని మేము 100 ఎకరాలు ఇష్టప్పుడు అప్పుడు గిట్ట మేమే సర్పంచ్ ఉంటే ఆ రోజు మాతో వచ్చి మాట్లాడి మరి ఈ 100 ఎకరాల
పొలాన్ని తీసుకొని డబుల్ బెడ్రూమ్ పెడుతున్నా అంటారే ఒక మాకిట ఒక పెద్ద కాలనీ వస్తుంది, మంచిగా అవుతుంది, మాకిట చాలా బాగా జరుగుతుందని మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఇంత అవమానపరుస్తాడు. ఈరోజు మా సమస్యలను ఆయనతోటి వెళ్ళబోసుకొనికే మేము ఆయనని కలవనీకే మేము ఆల్రెడీ ఒక 3-4 డేస్ ముందే ఆయనకు మేము ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము ఎలాంటి గడ్బాటు చేయనీకే లేదు. వాళ్ళు వచ్చి అడిగిరు ఏం చేస్తారా మీరు అంటే మేము ఏం చేయము, ఒక వినతి పత్రం ఇస్తాము, అదేమి ఇస్తాం అనేది మీకిట ముందే ఇస్తామని చెప్పి వారికిట ఇవ్వడం జరిగింది. కానీ మరి మాకు సీఎంను కలవనీయకుండా మరి మా సమస్యలు మా గ్రామంలో ఉన్న సమస్యలు మేము వెళ్ళబోసుకోకుండా మరి ఈరోజు ఎందుకు మేము ఈ స్థానికంగా ఉన్న ఏదైతే ప్రజాప్రతినిధులు ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులే ఇలాంటి పని చేశారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వారికి భయం, వాళ్ళు చేసి ఇక్కడ దొంగతనాలు దోపిడీలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము గిట ఈరోజు స్థానికంగా నివసిస్తున్న పేద ప్రజల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా భూమి మాది, మా గ్రామాన్ని భూమి, మా గ్రామ ప్రజలు తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మేము ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినాము, స్థానికులకు అర్హులకు మీరు కేటాయించిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోండి. స్థానిక అర్హులలో ఫస్ట్ మొట్టమొదటి ప్రయారిటీ ఇక్కడ కొల్లూరులో భూములు ఎవరైతే ఇచ్చిర్రో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టడానికి కానీ మిగతా ఈ కొల్లూరులోనే సుమారు 100 ఎకరాలు ఇచ్చిర్రు. తెల్లాపూర్లో గవర్నమెంట్ కాపాడి 400 ఎకరాలు ఇచ్చిర్రు. మేము స్థానికులం తెల్లాపూర్ ఇంత గవర్నమెంట్కి చేసినా కూడా వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు అర్హులకి ఇయ్యనీకే వీళ్ళకి ఏమైంది అంటున్నా. ఎవరో 6గురికి ఇక్కడ స్థానికులే కాదు వాళ్ళకి ఇచ్చి ఏదో చేయి దుడుపుకొని వెళ్ళిపోయాడు సీఎం గారు. కానీ నిజంగా వాళ్లకు ఈ ఎలక్షన్ స్టంట్ లాగానే ఉంది, కానీ నిజమైన అర్హులకు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. కేవలం ఎలక్షన్ దాకా మభ్యపెట్టి మళ్ళీ ఇస్తామని చెప్పి అందరితో ఓట్లు ఇప్పించుకునే ప్రయత్నమే తప్ప నిజంగా నిజాయితీ ఉంటే ఇక్కడ స్థానికులకు ఇచ్చిన తర్వాతనే చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము, మా ముఖ్య పోరాటము. దీనికోసం ఇప్పటివరకు మా నాయకులు రాజుగౌడ్ గారు అన్నట్టు మేము దేనికైనా మా కార్యాచరణ వేస్తున్నాము. మేము దేనికైనా ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాము, ఎన్ని ధర్నాలైనా చేస్తాము. రాస్తారోకలు మా ఉద్యమము ఒక ఉద్యమ రూపంలో తయారయ్యి ఇంకా భారీ ఎత్తున చేస్తాము. ఒకవేళ సానుకూలమైన మాకు రిజల్ట్ రాకపోతే దానికి మేము రెడీ ఉన్నాము. మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున చేయబోతున్నాము. అదే కాకుండా ఇంకో ముఖ్య కోరిక ఏంటంటే సుమారు 400 ఎకరాలు తెల్లాపూరు, కొల్లూరు 100 ఎకరాలు, చుట్టుపక్కల గ్రామాలు కలిపి ఒక 700-800 ఎకరాలు గవర్నమెంట్కు భూమి ఇస్తే అందులో ఒక 10% అన్న ప్రతి గ్రామానికి 10 ఎకరాలు చొప్పున, మరియు ఓవరాల్గా ఒక 50 ఎకరాలు స్టేడియం కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీటన్నిటికి కావాలని మేము కోరి తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ కలిసి తెల్లాపూర్ మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్లో ప్రతిపాదన తెస్తే ఆ ప్రతిపాదనను అసలు రైటింగ్లో రికార్డు కూడా చేయలేని ఈ లోకల్ చైర్మన్ అండ్ కమిషనర్ గారికి మేము ఈ విషయాన్ని పబ్లిక్ చెప్తున్నాము. వాళ్ళ యొక్క ఫెయిల్యూర్, లోకల్ ఉన్న కమిషనరు చైర్మన్ వాళ్ళ తీర్మానాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి కౌన్సిల్కి అని చెప్పిర్రు. వాళ్ళ అహంకారానికి ఇది పరాకాష్ట. మేము కోరుతున్నది ఒకటే, ప్రతి గ్రామానికి ఆడుకోవడానికి కానివ్వండి, స్టేడియం కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, మిగతా అమ్యూనిటీస్కి ఖచ్చితంగా గవర్నమెంట్ స్థలం ఇవ్వాలి. అట్లానే డబుల్ బెడ్రూమ్లలో మాకు తెల్లాపూర్కు మున్సిపాలిటీకి సంబంధించిన అర్హులకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు మన నాయకుడు పటాన్చెరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్